హీరో విషయాలంటే ఫైట్లు ఉంటాయని అందరికీ తెలుసు, హరి అంటే అలాగే ఉంటుందని కొంతవరకు తెలుసు. కానీ కేవలం అవే ఉంటాయి అని చెప్పడం, ట్రైలర్ ద్వారా చెప్పడం అనేది ఖచ్చితంగా సినిమాకు మైనస్ అయ్యే అవకాశం ఉంది. సినిమాకి సంబంధించినటువంటి కంటెంట్ మీద కూడా పెద్ద బలమైనటువంటి ఒక ఒపీనియన్ ప్రేక్షకులు ఏర్పడే ఛాన్స్ లేదు. ఇలాంటి కథలు చూస్తున్నప్పుడు ఖచ్చితంగా మనకి ఇంత యాక్షన్, ఇంత వైలెన్స్ దేనికోసం అనే ఒక చిన్న క్లూ లాంటిది ట్రైలర్ లో ఉంటే బాగుండేది. విశాల్ సరసన ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటించింది ఈ సినిమాలో. ఆమె కాపాడడం కోసం హీరో ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉంది. కానీ ఆమె ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి, ఈ కథ ఏంటి అనేది మనకి ఎక్కడా రివీల్ చేయలేదు. కథ రివీల్ చేయకపోయినా కనీసం ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్, అతను ఎందుకు హీరోయిన్ అదే పనిగా కాపాడాలనుకుంటున్నాడు దానికి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అనేది ట్రైలర్ లో, ఆ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ అనేవి ఏం లేవు. మొత్తంగా ఫైట్స్ తో నింపేసినటువంటి ట్రైలర్ చూస్తే సినిమా కూడా ఓరమాసగా ఉండబోతుంది, కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండబోతుంది ఇప్పుడు అర్థమైనప్పటికీ కూడా ఇంత వైలెన్స్ ని సినిమా అంతా భరించడం కష్టం అనేది ఈ మధ్య కాలంలో చూస్తున్నటువంటి ఆడియన్స్ టేస్ట్ లో వచ్చినటువంటి మార్పు. బలమైన కంటెంట్ ఉంటే తప్ప ఇలాంటి యాక్షన్ సీక్వెన్స్లకో లేదా అలాంటి ఫైట్ సీక్వెన్స్లకు ఒరిజినల్ స్టంట్స్ కో పడిపోయే రోజులు కావు ఇవి. అలా చూసుకున్నప్పుడు వీళ్ళు కొంచెం ట్రైలర్ జాగ్రత్తగా కట్ చేసి ఉండాల్సింది. ఖచ్చితంగా రత్నం ట్రైలర్ ఏమాత్రం ఇంప్రెసివ్ గా లేదని ఖచ్చితంగా చెప్పొచ్చు.